హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ కాపల దయ్యం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. సూర్యాస్తమయం అయ్యి చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. అప్పటికి కొన్నాళ్లుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊర్లు పట్టుకుని తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు. అతడికి దాపుల్లో శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు ఒకటి కనిపించింది. చప్పున పోయి ఆ ఇంటి అరుగు మీద నిలబడ్డాడు. బయట కుండపోతగా వాన కురుస్తూ ఉన్నది. చూస్తూ ఉండగానే బాగా చీకటి పడిపోయింది. వాన తగ్గే సూచనలే లేవు. ఇప్పుడేం చేయడమా అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు. తలుపుకి బాగా తుప్పు పట్టిన తాళం వేలాడుతున్నది. అంతలో అక్కడికి వానలు తడుస్తూ వచ్చిన ఒక 20 ఏళ్ల అమ్మాయి ఇంటి ముందు కింద చూర కింద నిలబడి మెరుపు కాంతితో కిరీటిని చూసి తుళ్ళిపడింది. కిరీటి ఆమెకు పొడువుగా ఉన్న తన పై పంచె ఇస్తూ, భయపడుకు, ముందు తల తుడుచుకో, నేనేం దొంగని కాదు, అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. ఆమె కొంచెం తటపటాయించి కిరీటి మొహం కేసి ఒకసారి పరీక్షగా చూసి, ఆ పక్క గ్రామంలో ఉన్న మా బంధువులకు జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను. బాడుగు బండివాడు ఆఖరి క్షణంలో బాణ భయం వల్ల బండి కట్టేశాడు. ఇప్పుడు ఈ వానగాల్లో ఏం చెయ్యాలో తోచడం లేదు. మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలో ఉన్నది అన్నది. అంతలో పాడుబడ్డ ఇంటి కిటికీలోంచి గబ్బిళం కీచుమంటూ ఆమె తల మీదుగా ఎగిరిపోయింది. ఆమె భయంతో కెవ్వుమంది. కిరీటి నవ్వి, వర్షంలో ఒంటరిగా రావడం చూసి చాలా ధైర్యవంతురాలు అనుకున్నాను అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, నాకు దొంగలన్నా చీకటన్నా పాములన్నా భయం లేదు, కానీ దయ్యాలంటే మహా చెడ్డ భయం. పాడుబడ్డ ఇళ్లలో దయ్యాలుంటాయంట కదా అన్నది. తర్వాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది. కిరీటి ఒక క్షణం ఆగి, చూడు శిల్ప, మనకు ముందు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో దయ్యాలను మించిన వాళ్ళున్నారు. నా సంగతి చూడు, మా నాన్న పోయాక బంధువులమంటూ ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు. నేను బ్రతుకు తెరుగు కోసం ఉద్యోగం కోసం వెతుకుతూ ఊర్లు తిరుగుతున్నాను. నాకు దయ్యాల కన్నా మనుషులంటేనే భయం అన్నాడు. పోనీండి, ఈ రాత్రి వేళ దయ్యాలు ఊసెందుకు అన్నది శిల్ప. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో కిరీటి, మనం ఈ రాత్రికి ఇంట్లోనే తల దాచుకోక తప్పదు అని తుప్పపట్టిన తాళాన్ని గట్టిగా లాగాడు. అది చేతిలోకి ఊడి వచ్చింది. అంతలో లోపల నుంచి, ఎవరు వాళ్ళు, నేను దయ్యాన్ని, జాగ్రత్త, లోపలికి రాకండి అన్న కేక వినిపించింది. శిల్ప వణికిపోతూ కిరీటి చేపట్టుకుని, వర్షం అయితే అయింది, పారిపోదాం పదండి అన్నది. కిరీటి ఆ మాటలు వినిపించుకోకుండా కాలితో తలుపుని గట్టిగా తన్నాడు. అది విరిగి దబ్బీమని వెనక్కి పడిపోయింది. అతడు చీకట్లోని చూస్తూ, మేం మనుషులం, దయ్యాలకు జడవని వాళ్ళం అంటూ లోపలికి వెళ్ళాడు. గది మధ్య ఒక ముసలి దయ్యం కూర్చుని ఉన్నది. అది కిరీటిని శిల్పను చూస్తూనే, ఎంత ధైర్యం, ఎంత పొగరు, నిలువునా చీల్చేస్తా అన్నది. అదేదో తర్వాత చేద్దు కానీ ముందు సంగతి చెప్పు, ఈ పాడు కొంపన నువ్వు కాపలా కాస్తున్నది అని అడిగాడు కిరీటి. ఆ ప్రశ్న వింటూనే ముసలి దయ్యం ఏడుపు మొహం పెట్టి, ఛీ, ఈ కొంపంటే నాకు పరమ చేదర. నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లా పట్టుకొని నానా హింస పెట్టేవాళ్ళు. హవ్వా, సంపాదించడం ఖర్చు పెట్టడానికా? నేనేం వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు. నే కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన నిధిని అన్నది. కిరీటి దయ్యం కేసి జాలిగా చూస్తూ, పెళ్ళాం పిల్లలు నువ్వు కూడా అనుభవించక చచ్చి దయ్యానివై ఆ డబ్బుకు కుక్కలా కాపలా కాస్తున్నామన్నమాట అన్నాడు. ముసలి దయ్యం కొంతసేపు ఆలోచనలో పడింది. ఏళ్ల తరబడిగా అక్కడ కాపలా కూర్చోవడం దానికి విసుగనిపించింది. అది గది మధ్య ఒక చోట తవ్వి పెట్టనొక దాన్ని పైకి తీసి మూత తెరుస్తూ, ఈ డబ్బంతా నువ్వు తీసుకో, నాకు ఈ కాపలా బాధ తప్పుతుంది అన్నది. కిరీటి పెట్టలోని నాణాలు కొన్ని తీసుకుని చూసి, నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలమే అయినట్టుంది, ఎప్పుడు ఈ రాగి సత్తు నాణాలు చల్లవు అన్నాడు. అయ్యో అలాగా అంటూ దయ్యం పెద్దగా మూలిగింది. ఆ మరుక్షణం దానికి గబ్బిళం ఆకారం వచ్చింది. అది కీచుమంటూ పెట్టెలోని నాణాల మీద ఒక్కసారి వాలి తుర్రుమంటూ బయటికి ఎగిరిపోయింది. కిరీటి పెట్టెను దయ్యం తవ్విన గుంటలో పడవేసి గట్టిగా చేతులు దులుపుకుంటూ శిల్పకేసి చూశాడు. శిల్ప ఆశ్చర్యంగా, అబ్బా, మీరెంత ధైర్యవంతులండి
అన్నది. నా ధైర్యానికేం కానీ ఈ రాత్రికి మనం ఇక్కడ కాలం గడపక తప్పదు అన్నాడు కిరీటి. ఇద్దరు గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకుని నిద్రపోయారు. తెల్లవారి కిరీటి నిద్ర లేచేసరికి శిల్ప అరుగు మీద నిలబడి రాత్రి గాలివాన దెబ్బకు విరిగిపడ్డ చెట్లకేసి చూస్తున్నది. చాలా పెద్ద గాలివాన్ని అన్నమాట. రాత్రి మనకి దయ్యం కొంప దొరకడం అదృష్టం అన్నాడు కిరీటి. మీకు మరొక అదృష్టం ఎదురవబోతున్నది. మా నాన్న దగ్గర మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే అందుకొక చిన్న కథ ఒకటి కల్పిస్తాను. రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాజేయాలని చూస్తుంటే మీరు రక్షించారని చెప్తానన్నది శిల్ప. కిరీటి ఏం మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. తర్వాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నమైంది. చుట్టుపక్కల చెట్లు, రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ పెద్ద డాబా ఇల్లు చూడగానే కిరీటి వాళ్ళు చాలా ఆస్తిపరులని గ్రహించాడు. శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే, క్షేమంగా వచ్చావా తల్లి? నువ్వు ఇల్లు చేరలేదన్న బెంగతో నాకు రాత్రి నిద్రే లేదు అన్నాడు. శిల్ప తండ్రికి కిరీటిని చూపుతూ తాను కల్పించిన కట్టుకథ చెప్పి, ఈయన చేసిన సహాయానికి నువ్వేదన్నా ఉద్యోగం ఇవ్వాలి నాన్న అన్నది. ఉద్యోగమా? ఒక్క ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన నా రుణం తీరుతుందా అంటూ శిల్ప తండ్రి కిరీటి 2 చేతులు పట్టుకున్నాడు. కిరీటి ఆయనతో, క్షమించండి, మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు. నేనే దొంగల బారి నుంచో ఆమెను రక్షించలేదు. ఎంత నిరుద్యోగినైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు. శిల్ప తండ్రి కూతురికేసి అయోమయంగా చూశాడు. శిల్ప నవ్వి జరిగిందంతా తండ్రికి చెప్పి, ఆ మధ్య కొంతకాలంగా నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న, ఈయన నాకు నచ్చాడు. అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకే చిన్న నాటకం ఆడాను. అబద్ధాలాడి సంపాదించే ఉద్యోగం ఇష్టం లేదన్నాడంటే ఆయన నిజాయితీ తెలుస్తూనే ఉన్నది అన్నది. శిల్ప తండ్రి ఎంతో సంతోషపడిపోతూ కిరీటి కేసు ఒకసారి చూసి భార్యను పిలుచుకు వచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. కిరీటి శిల్పతో, మీ అంతస్తుకి నేను తగినవాణ్ణి కాను, మరొకసారి ఆలోచించుకో అన్నాడు. శిల్ప చిరుకోపంగా, ఇక్కడ అంతస్తుల గొడవలు తేకండి. మీ ధైర్యం, నిజాయితీ నాకు నచ్చినాయి. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఆ మాట చెప్పేయండి అన్నది. ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగిగా ఊళ్ళు పట్టుకు తిరగడం మేలే అయింది. అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకెక్కడ దొరికేది అన్నాడు కిరీటి. అప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న శిల్ప తల్లిదండ్రులు పరమానందం చెందారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. మన కథలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.